అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ గురించి మనం చాలా అద్భుతమైన విషయాల్ని తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాము. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మరొకళ్ళు వాళ్ళ జీవితాలను సమృద్ధిగా మార్చుకునే శక్తి, అవకాశం కలిగిద్దాం. మొదలు పెట్టుకుందామా? శాస్త్రవేత్తలు తమ సబ్కాన్షియస్ మైండ్ను ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది శాస్త్రవేత్తలు ఉపచేతన మనసు యొక్క నిజమైన ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారు. ఎడిసన్, మార్కోని, కెట్టరింగ్, పోయిన్కేర్, ఐన్స్టీన్ మరియు ఇంకా అనేక మంది సబ్కాన్షియస్ మైండ్ను వాడుకున్నారు. అది ఆధునిక విజ్ఞానం మరియు పారిశ్రామిక రంగాలలో గొప్ప విజయాలు పొందటానికి అవసరమైన అంతర్దృష్టిని, పరిజ్ఞానాన్ని ఇచ్చింది. గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాధించిన విజయాలను నిర్ధారించిన ప్రధాన అంశాలలో ఉపచేతనాత్మక మనసుకున్న శక్తిని పరిశోధనలో చూపబడింది. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణను సుప్రసిద్ధ కెమిస్ట్ ఫ్రెడరిక్ వాన్ స్ట్రాడోనిస్ట్ జీవితంలో చూడవచ్చు. బెంజిన్ అని పిలువబడే హైడ్రోకార్బన్ యొక్క రసాయనిక సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఇదొక మిశ్రమం. దీనిలో 6 కార్బన్ పరమాణువులు, 6 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. స్ట్రాడోనిచ్ ఈ సమస్యతో ఎడతెగకుండా పోరాడాడు. ఆయన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఆ సమస్యకు సమాధానం కనుక్కోలేక ఆయన అలసిపోయాడు, విసిగిపోయాడు. స్ట్రాడోనిచ్ చివరికి దానిని తన ఉపచేతనాత్మక సబ్కాన్షియస్ మైండ్కు పూర్తిగా వదిలేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకరోజు ఆయన లండన్లో బస్సు ఎక్కబోతుండగా ఆయన సబ్కాన్షియస్ మైండ్ ఆయన చేతనాత్మక మనసుకు మెరుపులా ఒక ఆలోచనను అందచేసింది. అతను తన మనసులో ఒక పాము తన తోకను కొరుకుతూ చక్రంలా తిరుగుతూ కనిపించింది. తన ఉపచేతనాత్మక మనసు అందచేసిన ఈ సందేశం ఆయనకు తను ఎంతో కాలంగా వెతుకుతున్న సమాధానం దొరికింది. వృత్తాకారంగా పరమాణువులు ఏర్పడడం, దాన్నే బెంజిన్ రింగ్ అని పిలుస్తారు. ఒక సుప్రసిద్ధ శాస్త్రవేత్త తన ఆవిష్కరణలను ఎలా కనుగొన్నాడు తెలుసుకుందామా? నికోలా టెస్లా ఒక గొప్ప విద్యుత్ శాస్త్రవేత్త. ఆయన విద్యుత్ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. ఎప్పుడైతే కొత్త ఆవిష్కరణ యొక్క ఆలోచన వస్తే అతను తన కల్పనలో రూపొందిస్తాడు. తన ఉపచేతన మనసు దాన్ని పునర్నిర్మితం చేసి చేతనాత్మక మనసుకు దానికి సరైన రీతిలో పూర్తి కావడానికి కావలసిన భాగాలన్నీ వ్యక్తపరుస్తుందన్న నమ్మకం ఉంది. ప్రశాంతంగా ఆలోచించటం ద్వారా ఆయన తప్పులు దిద్దుకోవటానికి టైము వృధా చెయ్యక తనతో పనిచేసే సాంకేతిక నిపుణులకు తాను మనసులో అనుకున్న పరిపూర్ణమైన పరిణామాన్ని ఇవ్వగలిగాడు. ఆయన ఇలా అన్నాడు: నేను ఊహించిన విధంగా నేను తయారు చేసిన యంత్రం నిలకడగా పనిచేస్తుంది. గత 20 ఏళ్లలో ఒక్కసారి కూడా పొరపాటు జరగలేదు. ఒక సుప్రసిద్ధ ప్రకృతి శాస్త్రవేత్త తన సమస్యకు సమాధానం ఎలా కనుక్కున్నాడు తెలుసుకుందామా? ప్రొఫెసర్ ఎగేసిజ్ అమెరికాలోని ప్రకృతి శాస్త్రవేత్తలలో ప్రసిద్ధి చెందినవాడు. సబ్కాన్షియస్ మైండ్కున్న అవిరామమైన చర్యలను తను నిద్రలో ఉన్నప్పుడు కనుక్కున్నాడు. ఆయన మరణం తరువాత ఆయన భార్య అతని జీవిత చరిత్రలో పేర్కొనబడినది. ఇదిగో, ఒక రాతి బల్ల మీద అస్పష్టంగా ఉన్న శిలాజ చేప గుర్తును అర్థం చేసుకోవడానికి ఆయన 2 వారాలుగా అవస్థపడుతున్నాడు. అలసిపోయి విసుగెత్తి
చివరకు ఆయన ఆ పనిని పక్కకు నెట్టేశాడు. తన మనసులో నుంచి దానిని తీసేయడానికి ప్రయత్నించాడు. తర్వాత కొంతకాలానికి ఒక అర్ధరాత్రి మెలకువ వచ్చింది. తాను నిద్రలో ఉండగా అదే చేపను అన్ని అవయవాలతో స్పష్టంగా చూడగలిగాడు. కానీ ఆయన ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకొని మనసులో నింపుకోవటానికి ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ ఆయన జార్డిన్ డెస్ ప్లాంటెస్కి మరోసారి వెళ్ళాడు. మళ్ళీ ఇంకోసారి ఆ చేప జీవస్థ శిలను చూస్తే తాను కలలో చూసింది గుర్తుకొస్తుందేమోనని ఆశపడ్డాడు. ఆయన ఆశ ఫలించలేదు. మసకబారిన రికార్డు మొదట్లోనే అస్పష్టంగా ఉంది. మర్నాటి రాత్రి ఆయన చేపను మళ్ళా చూశాడు. ఈసారి సంతృప్తికరమైన ఫలితం దొరకలేదు. ఆయన నిద్రలేచాక ఎప్పటిలా అది ఆయన జ్ఞాపకంలో నుంచి మాయమయ్యింది. ఆ అనుభవమే మరోసారి తనకు కలగవచ్చనుకుని మూడో రాత్రి నిద్రపోవటానికి ముందు ఒక పెన్సిల్, పేపర్ తన మంచం పక్కన ఉంచాడు. ఆయన ఆశించినట్లే తెల్లవారుతుండగా చేప మళ్ళీ ఆయన కలలో కనిపించింది. మొదట అస్పష్టంగా ఉన్న చివర్లో స్పష్టంగా కనిపించటంతో దాని జంతుశాస్త్ర సంబంధిత అంగాలలో ఆయనకు ఎటువంటి సందేహమూ కలగలేదు. ఇంకా సగం కలలోనే కటిక చీకట్లో ఆయన తన మంచం పక్కనున్న కాగితం మీద ఆ చేప ఆకృతిని గీశాడు. ప్రొద్దున్న లేచాక రాత్రి తను గీసిన అంగాలను చూసి ఆశ్చర్యం చెందాడు. ఆ జీవస్థ శిల వాటిని వ్యక్తపరచటం అసంభవంగా భావించాడు. ఆయన జార్డిన్ డెస్ ప్లాంటెస్క్ తను వేసిన డ్రాయింగ్ను తీసుకొని పరిగెత్తాడు. ఆ స్కెచ్ సాయంతో రాతి ఉపరితలాన్ని చెక్కాడు. చేప శరీరంలోని భాగాలు కనిపించకుండా అంతవరకు ఉన్నవి ఇప్పుడు బయటపడ్డాయి. అవన్నీ పూర్తిగా కనిపించటం మొదలయ్యాక అది అతని కలలో కనిపించిన దానితోనూ స్కెచ్ గీసిన బొమ్మతోనూ సరిపోయింది. ఆయన దానిని సులభంగా విభజించగలిగాడు. విన్నారు కదా, మనం దేనినైనా సరే ఎలాగైనా సరే మన సబ్కాన్షియస్ మైండ్ సాయంతో మనం పొందొచ్చు, తెలుసుకోవచ్చు, అనుభవించవచ్చు. ఉంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.